అక్రమ సంబంధాల వల్ల అమ్మలు పిల్లల్ని చంపేస్తున్నారు, ఆ అక్రమ సంబంధం ఉన్న వ్యక్తులు వచ్చి పిల్లల్ని చంపేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిపి భర్తలను చంపేస్తున్నారు, లేదా భర్తలు భార్యలను చంపేస్తున్నారు. అమ్మ ఉంటే 100 మంది ఉన్నట్టు అని అమ్మ వదిలేయడం ఏంటండి? అమ్మ మీద కేసులు వేసుకోవడం ఏంటి? అమ్మ కేసులు వేయడం ఏంటి? అమ్మ పిల్లల్ని చంపేయడం ఏంటి? పెళ్లి చేసుకోవడానికి ముందు నువ్వు నాకు నచ్చినావని చెప్పింది. పెళ్లి అయినాక వారం రోజులకే నువ్వు నాకు నచ్చలేదు, నాకు వ్యవసాయం చేసేవాడే కావాలి, నేను ఉరేసుకుని చనిపోతానని బ్లాక్మెయిల్ చేసి గడే పెట్టుకొని నేను లోపల ఉరేసుకుంటాను, డ్యూటీకి వెళ్ళకూడదని బ్లాక్మెయిల్ చేసేది. ఇప్పుడు ఆవిడ రైతునే చేసుకోవాలని ఎందుకు అనుకుంది? అంటే నాకు ఆస్తి కోసం చేసుకున్నాను, ఏదైనా పండనికే కాదు నేను పెళ్లి చేసుకున్నదని చెప్పింది. ప్రతిరోజు నరకం అనిపించిన మేడం. 5 సంవత్సరాల పాటు ఇదే పాట ఆవిడ. అవును అవును సార్. ఈ పాట పాడుతూనే 2 పిల్లలు కనేసింది. ప్రపంచాన్ని చెప్పకూడదు అనుకున్నా, తన్నేది దగ్గరికి పోతే తర్వాత గీరేది నా దగ్గర ఉండే టార్చర్. డిప్రెషన్ నాకు బాగా వెళ్ళిపోయింది సార్. ఆ 2019లో నేను సూసైడ్ చేసి పిల్లలకి నేను కావాలనే ఉద్దేశంతో బ్రతుకుండాలి, కానీ ఒక తండ్రి భార్యకి నేను వద్దు అని అనుకుంటే ఎలా? మమ్మీ వద్దా? మమ్మల్ని చంపేయడానికి చూస్తారు మేడం. ఆ పిల్లలకి ఆ చేతులు కాలిపోటాలేంటి, ఒళ్ళు కాలిపోటాలేంటి? ఈరోజు ఆ పిల్లలు ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టారంటే కనుక ఎంత అదృష్టం అది. దీన్ని నాంచి 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 గోటుతో పోయేది గొడ్ల వరకు తెచ్చుకోకండి. మీరు ఉరితాడు తెచ్చుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఊరేసుకున్నారు, వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, అంతే తేడా. పిల్లలు మీ దగ్గర ఉన్నంత వరకు మీరు ఆ చైర్ మీద కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు సార్. సార్, మేడం గౌడ్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసు. ఓకే, నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మీ సమస్య ఏంటి? మా భార్య ప్రాబ్లం వల్ల వచ్చింది మేడం. ఓకే, పెళ్లి చేసుకోవడానికి ముందు నువ్వు నాకు నచ్చినావని చెప్పింది. పెళ్లి అయినాక వారం రోజులకే నువ్వు నాకు నచ్చలేదు, నాకు వ్యవసాయం చేసేవాడే కావాలి, నేను ఉరేసుకుని చనిపోతానని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రతిరోజు అట్లే ఇబ్బంది పెడుతూ డ్యూటీకి వెళ్ళినప్పుడు గడే పెట్టుకొని నేను లోపల ఉరేసుకుంటాను, డ్యూటీకి వెళ్ళకూడదని బ్లాక్మెయిల్ చేసేది. అర్ధరాత్రి 10 గంటలకు 12 గంటలకు వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి వాళ్ళతో మాత్రం తప్పైంది అని చెప్పి మళ్ళీ ఆ రోజు పడుకునే వాళ్ళం. 5 సంవత్సరాలు గడిచిపోయింది, పాప పుట్టింది మేడం. మీకు పెళ్ళి ఎంత కాలం అయింది? అంతకుముందు మీ ఆవిడ మీకు ఎలా పరిచయం? నాకు 2009లో జూన్ 18 తారీఖు నాడు పెళ్లి అయింది మేడం. ఆమె ఒక వేరే ఊరికి సంబంధానికి వెళ్ళి వాళ్ళ ఊరు మీదంగా వెళ్తున్నప్పుడు ఎండాకాలంలో ఒక దగ్గర దాహం వేసి నీళ్ళు తాగుతున్నప్పుడు ఒకరిని, ఈ ఊర్లో ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి ఉందంట కదా, మీకు ఏమైనా తెలుసా అని నేను అడిగినాను. ఆయన నుండి ఇంటర్మీడియట్ గురించి తెలియదు కానీ మా ఊర్లో 2 ఆడపిల్లలు పెళ్లికున్నారని ఒక ఆయన చెప్పారు. సరే అని నేను వెళ్దాం అనుకుంటే ఇంటర్మీడియట్ అని ప్రత్యేకంగా ఎందుకు అడిగారు? డిగ్రీ నేను కంపెనీలో పనిచేస్తున్నా. ఆయన ఏం చెప్పాడంటే, ఫ్రెండ్ వాళ్ళ మరదలు ఉన్నది ఇంటర్మీడియట్ అమ్మాయి, పెళ్లికి నువ్వు అక్కడికి వెళ్ళి చూడు అని చెప్పారు. ఫ్రెండ్ పేరు చెప్పలేదా? పలానా ఇంటి పేరు వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పలేదా? ఓన్లీ ఇంటర్మీడియట్ అమ్మాయి అనేది. ఓన్లీ ఇంటర్మీడియట్. వాళ్ళ మా ఫ్రెండ్ ఏమో గవర్నమెంట్ టీచర్, వాళ్ళ మరదలు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివింది, పెళ్లికి ఉంది అమ్మాయి అని చెప్పాడంట. ఆయన రాంగ్ చెప్పాడంట. తర్వాత తెలిసింది వాళ్ళ భార్యతో చెప్పిండి ఇట్లా సంగతి అని. అంటే ఈ ఒక అమ్మాయి లేదు, ఒక అమ్మాయి ఉంది, వీళ్ళేమనంటే సరే నేను వెళ్ళిపోతానన్నాను. ఈ లోపల వాళ్ళ అన్న ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళ ఇంటికి వచ్చింది మేడం. వాళ్ళ ఇంటికి వచ్చి మా చెల్లిని చూడడానికి రమ్మని చెప్పని వాళ్ళ భార్య భర్తను ఇద్దరిని అడిగాడు. వాళ్ళు నేనేమో సడన్ గా పోతున్న బాటసాన్ని కదా, నేను గ్యారెంటీ చెప్పలేను, చూడనమ్మా అని అంటే ఆమె ఏం కాదు చూడని అన్నారు. ఆ విధంగా నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఈ లోపల ఆమె రెడీ చేసి కూర్చోబెట్టారు. నేను చూసినా, నేనేం మాట్లాడకుండా బయటికి వెళ్ళినా. 3 డేస్ తర్వాత ఫోన్లు చేస్తుండ్రు, వాళ్ళన్న కంటిన్యూ ఫోన్ చేస్తుండ్రు. ఏమైనా రాకపోతారు మీరంటే, మా పెద్దల సమక్షం లేదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా, వాళ్ళకి నాకు ధైర్యం వస్తలేదు అంటే, సరే మమ్మల్ని రమ్మంటారా, మీరే వస్తారని వాళ్ళని అడిగాడు. సరే మీకు నచ్చిందో లేదో మళ్ళీ నాకేం తెలియకుండా నేనేం చెప్పలేను కదా అంటే, నాకు ఓకే అని చెప్పిండు. ఆయన వాళ్ళ చెల్లెలకి ఫోన్ ఇచ్చిండు. ఈమె ఫోన్లో నువ్వు నాకు నచ్చినావు అని చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు సరే ఇప్పుడు చెప్పిన వాళ్ళకి, అప్పుడు డిసిషన్ చెప్పిన. ఇప్పుడు మా పేరెంట్స్ ని తీసుకొస్తా, నేను ఇండివిజువల్ గా పెళ్లి చేసేటటువంటి. ఆ రోజుల్లో మీకు 28 ఇయర్స్ దాకా ఎందుకు పెళ్లి అవ్వాలా? ఫైనాన్షియల్ గా మేము పూరు. నేనేం బయట ఇండస్ట్రీలోనే వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను సంబంధాలు అనేది ఇంటికి పెద్దగా వచ్చినాయి ఎట్లా ఏం లేవు. దానివల్ల ఇప్పుడు ఆవిడ రైతునే చేసుకోవాలని ఎందుకు అనుకుంది? అంటే పొలాలు ఎకరాలు ఉంటాయి అన్నా, లేకపోతే ఏంటి? ఆమె నాకు వ్యవసాయం చేసేవాడే కావాలి, నువ్వు నాకు అవసరం లేదు వద్దని. సరే, ఏదో రకంగా ఒక 5 ఏళ్ళు 2 పిల్లల అయినాక 2 పిల్లలు మేడం. ఓకే, ఒక 5 ఏళ్ళు బానే ఉన్నారు. లేదు మేడం, కంటిన్యూ పెళ్ళైనా అదే 4 రోజుల నుంచి స్టార్ట్ అయింది గొడవ. ఉన్నంతలో 5 ఏళ్ళు బానే ఉన్నారు. రోజు నరకం అనిపించిన మేడం. నేను డ్యూటీ అలా ఎప్పటిదాకా కలిసి ఉన్నారు? కలిసి కంటిన్యూగా అయిన తర్వాత 5 ఇయర్స్ కంపెనీలో కంటిన్యూ. పెళ్ళైనాక 5 ఇయర్స్ ఒక పాప మాత్రం, అప్పటికి పాప కంటిన్యూస్ గా ఇది ఒక్కటే రిక్వైర్మెంట్ అమ్మాయికి.
నువ్వు ఉద్యోగం కాదు, నాకు వ్యవసాయస్తుడు కావాలి, ఉద్యోగం కావాలి. ఇది 5 సంవత్సరాల పాటు ఇదే పాట ఆవిడ. అవును అవును సార్. ఈ పాట పాడుతూనే 2 పిల్లల్ని కనేసింది ఆవిడ. అవును సార్. అది మీరు ఇంకోటి నా ఒక్కసారి కూడా అడగలేదా? దగ్గర రానిపోయేది ఇది ఇది అప్పుడు నాకు కావాలనుకున్నప్పుడు ఎవరు చెప్పలేదు, ప్రపంచానికి చెప్పకూడదు అనుకున్నా. ఆమె ఏం చేస్తుందంటే నాకు తన్నేది దగ్గరికి పోతే, తర్వాత గీరేది. సార్ పెళ్లి చుట్టే తిరక్కండి సార్. 2009 మ్యాటర్, పెళ్లి అయిపోయింది, 20 ఏళ్ళు అవుతుంది, 15 18 ఏళ్ళ ఏంటి ఇప్పుడు పంచాయతీ ఏంటి? 2009 నుంచి 2011 ఆగస్ట్ లో మా పాప పుట్టింది సార్. అల్లుడ పోయినప్పుడు కూడా వాళ్ళు అసలు నాకు పెళ్లికి కట్నం వద్దన్న ఆ మేడం. అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా? ఏం లేదు, ఏమీ house చేయదు, wife, హౌస్ house wife వైఫే. మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదా, మీ దగ్గర ఉండేదా? నా దగ్గర ఉండే టార్చర్ పెట్టేది మేడం. టార్చర్ అప్పుడప్పుడు పెడుతూ ఉండేది. చెప్పకుండా వెళ్ళిపోయేది. ఓకే, వెళ్ళినా ఎన్ని రోజులు ఉండేది వాళ్ళ ఇంట్లో? వెళ్ళిన ఒక మెయిన్ డెలివరీ అయినప్పుడు చాలా రోజులు ఉన్నది, ఇంకా మిగతా రోజులు Maximum వచ్చేస్తూ ఉండేది. ఉంది. అయితే ఈ లోపల ఆమె జాబ్ ఈ టార్చర్ ఎట్లా పెట్టింది మేడం అంటే, జాబ్ మానేసి ఇంకో జాబ్ నేనే వెతుక్కొని మా పేరెంట్స్ మీద మా అత్తగారి మీద బర్డెన్ లేకుండా నేనైతే నా భార్యని ఎట్లైనా సాధించుకోవాలి, కలుపుకొని బతకాలి అనేది నా ఉద్దేశం ఉన్నది. నా పెద్దలు వేరే వాళ్ళని అడిగితే ఏం చెప్పేవాళ్ళంటే, ఇట్లా లోపల మర్మని చెప్పకుండా మా భార్య కొద్దిగా ఇబ్బంది పెడుతుందంటే గర్వంగా పెరిగిందేమో, లేదంటే పిల్లలైనాక, లేకపోతే ఆంజనేయ స్వామి దగ్గర ఒకసారి నిద్ర అయ్యి, లేకపోతే రింగులు పెట్టుకోవాలి, బంగారు రింగులు పెట్టుకుంటే చేతులకు, అట్లా శని అవి పూజలు చేస్తే అట్లాంటి సలహాలు ఇచ్చారు. అవి కొన్ని చేస్తే అవి ఏవి ఫలించలేదు. ఈమె సేమ్ ఇంకా ఎక్కువైంది. తర్వాత నేను ఆమెని కంపెనీ మారిన మేడం, కంపెనీ మారిన తర్వాత సేమ్ ప్రాబ్లం, ఇంకో కంపెనీ మారిన, అట్లా రిజర్వ్ 16 రకాల చేంజ్, లక్షల రూపాయలు ఓటున్నా మేడం. అంటే నానా రకాల కంపెనీలు మానారా 11 ఏళ్లలో. 2020లో ఏం జరిగింది? 2020లో 2019లో నేను సూసైడ్ చేసుకున్నా మేడం, ఉరేసుకున్నాను. నా క్లాస్మేట్లకు, ఫ్రెండ్స్ కు, కొలీగ్స్ అందరికీ నా గురించి ఆమె వాళ్ళ చుట్టాలందరికీ వీడొక సైకో కూడా పిచ్చోడని చెప్పుకుంటూ వస్తున్నదంటే అది నాకు తెలియకున్నది. వాళ్ళందరూ నా మీద ఒక ఫోన్లు చేసి మెంటల్ గా ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేకపోయినా. కంప్లీట్ పల్లెటూరు విలేజ్ లా పెరిగినా నాకు బయట ప్రపంచం తెలియకున్నది. ఈమె సమస్యను నేను ఎదుర్కోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు, నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను భయపడి రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఎంతో ఇబ్బంది పడుకుంటూ అట్లే నేను ఒకసారి రోజు నేను ఇక్కడ వద్దు, మా ఫ్రెండ్ దగ్గరికి పోయి వేరే కంపెనీ మన ఇద్దరం కలిసి జాబ్ చేద్దామని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయి నైట్ 2 మధ్య 12, 1, 11 గంటలకు రీచ్ అయినా మేడం. నైట్ పోయి మా ఫ్రెండ్ దగ్గరికి పోయి నాకు కంపెనీ జాబ్ కావాలంటే సరే పెట్టిస్తాను అన్నాడు. మా భార్య కూడా జాబ్ కావాలని ఆయన అడిగితే సరే పెట్టిద్దాం అని చెప్పింది. అన్న తర్వాత నైట్ రూమ్ లో పడుకోపోయి నన్ను ఒకటే రూమ్ కు పంపించి, నేను లేచి ఒక సర్వీస్ వైర్ ఉండేది, దానికి ఫ్యాన్ కోసం ఉన్నది, ఆ సర్వీస్ వైర్ చుట్టుకున్నాను, ఉరేసుకున్నాను. ఇట్లా దాని కింద ఒకటి సపోర్ట్ అయితే పెట్టుకున్నాను, తన్నినాను. ఆ ద్వారా గుర్తుంది, సర కూడా ఉతకపోయింది, సపోర్ట్ వచ్చింది. తర్వాత ఉదయం 8-9 గంటల టైంలో నేషనల్ హైవే ఉంటుంది, ఆ రోడ్ మీద ఉంటున్నాను. నడవనికి వస్తలేదు, మాట్లాడితే మాటలు వస్తలేవు. తాడు దింపి ఎవరు మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లారు? తెగిపోయి ఉండొచ్చు అని అంటున్నారు మేడం. అది తెగిపోయింది, మీకు మీరుగా వెళ్ళిపోయారు మైకంలో. మైకంలో రాత్రంతా నైట్ 2 గంటల నుంచి కింద పడతారు. ఈ షోల్డర్స్ అన్ని చెక్కలు అదేమంటారు మేడం, గీసుకుపోయినాయి. మోకాళ్ళు, బొటన వేళ్ళు, గదివ మొత్తం గీసుకుపోయింది. ఇక్కడ మొత్తం తెగింది, ఇక్కడ నల్లగా అయింది అంతే. ఇక్కడ తెగిపోలే, ఇక్కడ తెగింది. రివర్స్ ఎంత తాడు ఉండొచ్చు, తెగినట్టుంది. అన్ని నైట్ అంతా మైకంలో ఉన్నట్టుంది. ఉదయం నా అంతకు నేనే లేచి బయటకు వచ్చాను. ఆ విధంగా వాళ్ళు సూసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ తో భయపడ్డాను. మాటలు రాలేదు, నీళ్ళు తాగనికి రాలేదు, నడవనికి రాలేదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. ఇంటికి తోలుకొచ్చిన తర్వాత ఏమైందంటే, భార్య వాళ్ళనే సూసైడ్ చేసుకున్నా అంటే, ఇదంతా మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్ మీద నా గురించి అబద్ధం చెప్పి, పొలం చేయనందుకే వీడు సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా డైవర్స్ చేసి అంతా ప్రతి ఒక్కరు గేమ్ ఆడిన ఇట్లా. అది వేరే రూట్లో వెళ్ళిపోయి మా నాయన 1 ఎకరా పొలం చేసినప్పుడు, సూసైడ్ చేసుకున్నప్పుడు మా నాయన బలవంతంగా తీసుకెళ్ళిండు. మీ నాన్న దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మా నాయన దగ్గర మొత్తం 4 ఎకరాలు మా అమ్మ పేరు మీద, మా నాయన పేరు మీద కలిపి ఉంది మేడం. మీకు 5 ఎకరాలు ఎలా చేశారు? 4 ఎకరాలు వాళ్ళకి 4 ఎకరాలకు వెళ్ళి నాకు ఎకరా చేసిండు మేడం. ఎకరా చేశారు? నాకు ఒక ఎకరం చేశారు. ఒక ఎకరం చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో బలవంతంగా చేశారు వాళ్ళు, తీసుకెళ్ళి కలవకూడదు తీసుకెళ్ళి. చేసిన తర్వాత నేను వద్దని చెప్పిన, పొలం చేయకూడదు నాకు ఈ టైంలో, అయినా చేసారు. నాకు అదే సెట్ కాలే. పిల్లలు ఉన్నారు కదండి, ఆ టైంలో మీరు సూసైడ్ అటెంప్ట్ కారణం ఏంటి అంటే, ఈమె ఒత్తిడి టార్చర్కి ఆవిడకి మీరు అక్కర్లేదు, పిల్లలకి మీరు కావాలని, పిల్లలకి నేను కావాలనే ఉద్దేశంతో బ్రతుకుండాలి. కానీ ఒక తండ్రి భార్యకి నేను వద్దు అని అనుకుంటే ఎలా? అప్పుడు నాకు ధైర్యం. సరే, మీరు సూసైడ్ చేసుకున్నారని అలిగి వెళ్ళిపోయిందా, పోట్లాడి వెళ్ళిపోయిందా? ఆమె వెళ్ళిపోలేదు. మరి 2020లో ఎందుకు వెళ్ళిపోయింది సార్? అది అడిగాను ఇందాక. సూసైడ్ చేసుకున్నాక మా ఊరి, అక్కడ నుంచి మా ఊరికి ఒక ఎకరం పొలం కూడా వచ్చింది. మా ఊరికి వెళ్ళిపోతే మా నాయన 1 ఎకరా పూరం చేసిన వెంబడే ఈమె ఏం చెప్పిందంటే, నాకు ఆస్తి, అప్పుడు చెప్పింది, నాకు ఆస్తి కోసం చేసుకున్నాను, ఇదైనా పండనికే కాదు నేను పెళ్లి చేసుకున్నదని చెప్పింది. ఓకే. అప్పుడు మా నాయన ఎకరా పొలం బుక్ వచ్చింది, మేము అప్లై చేసిన. ఆ ఎకరా పొలం బుక్ ఆమె ముందు చింపేసిన. గబుకుని మీ నాన్న ఇస్తుంటే బలవంతంగా ఇవ్వడం ఏంటి? ఇష్టంగా ఇచ్చాడు ఆయన, కొడుకు కాపురం బాగుండాలి అని.
అది బలవంతంగా ఇవ్వడం ఏంటి? 40 లక్షలు ఆస్తి వస్తుంటే వద్దని బుక్ చింపుతారా? నేను ఆస్తి కోసమే చేసుకున్నాను, నేను ఇవన్నీ నువ్వు నాకు వద్దు అని అన్నది. అట్లా నేను ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి, నాకు ఆస్తి కాదు నువ్వే ముఖ్యం, నాకు ఆస్తి ముఖ్యం కాదు, మా అమ్మనైనా ఉన్నంత వరకు ఆస్తి వాళ్ళ పేరు మీద ఉండదు అన్నట్టుగా నేను అంటే కూడా ఆమె ఒప్పుకుంటలేదు. అప్పుడు నేను నీకు చింపేసి కూడా నాకు తట్టుకోలేకపోయాను ఆ మాట. చింపేశారని అలిగి వెళ్ళిపోయిందా? ఆమె అలిగి వెళ్ళిపోయాను మేడం. చింపేసిన తర్వాత ఆమె వాళ్ళన్న 2-3 డేస్కి వాళ్ళన్న నువ్వు నీ చుట్టుముట్టు 20 నెంబర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు, నీ ఇంటి చుట్టుముట్టు, నిన్ను ఆయన పచ్చి బూతులు తిట్టుకుంటా నేను చంపేస్తాము. తర్వాత ఆయనంత కానీ నన్ను రెచ్చకూడదు, మా చెల్లెలకి ఏమైనా అయిందంటే కనుక నువ్వు ఉండవు అంటే, అసలు మీ చెల్లెలకి ఏమవుతుంది, ఇదేంది ఇది బ్లాక్ మెయిల్ అని చెప్పేసి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారని మీ ఆవిడకి తెలుసా? తెలుసు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ మధ్యలో ఒక మా ఫ్రెండ్ది ఒకటి కంపెనీ ఉంది మేడం. సూసైడ్ చేసుకునే రోజు మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? ఇక్కడ నుంచి వికారాబాద్ పోయినాక మేడం ఆమె ఫ్రెండ్ ఇంట్లో చేసుకున్నాడు. ఓకే. అయిన తర్వాత నేను మా ఊర్లో ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళన్న ఇంకా డైలీ వాళ్ళ తమ్ముడు కంటిన్యూ ఫోన్ చేయడం, మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయడం, నన్ను టార్చర్ చేస్తుంటారు కంటిన్యూ. మిమ్మల్ని? నన్ను. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని, మీ పేరెంట్స్ మిమ్మల్ని, మీ వైఫ్ మిమ్మల్ని, మీ చుట్టాలు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్సే, మా 2-3 ఫ్రెండ్స్, అందులో మా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఈమె ఎక్కువ పోయేదంట. అంటే ప్రతి ఒక్కరికి నా గురించి నెగిటివ్ చెప్తూనే ఉన్నది కంటిన్యూగానే, నాకు తెలిసింది. ఈ లాస్ట్ రోజు ఏం జరిగి ఆవిడ వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి? ఆమె నేనే తీసుకెళ్ళాను మేడం. నేనే ఆ రోజు ఈయన చంపుతా అన్నప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, మీ అన్న నీ గురించి నీకు ప్రాణహాని ఉంది కదా, మీ అన్న నాకు వార్నింగ్ ఇస్తున్నాడు కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం పని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఈమె వాళ్ళన్న నేనే తీసుకెళ్ళాను మేడం. నేనే తీసుకెళ్ళాను. ఆమె బంగారం తీసుకో, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకో, నాకు వద్దని చెప్పి ఆమె వీడియో తీసిన అవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. ఆ వీడియో తీసిన నా ఫోన్లో ఇప్పటికి ఉంది. ఆ వీడియో తీసుకొని బంగారం నీ దగ్గర అన్ని ఉన్నాయని చెప్పి తీసుకొని పోయినా. నేను పిల్లల్ని కూడా తీసుకొని పోయి ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామంటే, పోలీసులకు చెప్పే లోపల మా ఆయన వచ్చిన ఆడికి నాకు తెలియకుండా, నువ్వు వీడు మతి స్థిమితం లేదు ఇతనికి, మా బావకు, వీళ్ళు అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు, నేను కౌన్సిలింగ్ ఇప్పించి 4 రోజుల తర్వాత మా చెల్లెని తీసుకెళ్ళి మా పెద్దల సమక్షంలో అని చెప్పి, అది నాకు నా మాటలు ఏంటలేరు పోలీసులు. సరే, మీ అన్న వచ్చేమన్నాడు? మా అన్న వచ్చి, నిన్ను అడవిలోకి పోతే పెట్రోల్ పోసుకొని పట్టుకొచ్చి మేము కొట్టినాం అని అంటే, దాని అర్థం నాకేమీ అర్థం కాలేదు. నేను అడవిలో పారిపోతే పట్టుకొచ్చి పెట్రోల్ పోసుకొచ్చి డీజిల్ పోసుకొచ్చి వాడిని తోలుకొచ్చినాం అని చెప్పి మెత్త కొడక నిన్న అంటే. 2020లో వెళ్ళిపోయిందా మీ ఆవిడ? అప్పుడు నేనే తీసుకెళ్ళి అక్కడ నుంచి దింపేశారు. ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది. మీ ఇద్దరి మధ్య పెద్ద మనుషుల పంచాయతీలు గానీ ఏమైనా జరిగినాయా? పెద్ద మనుషుల పంచాయతీ ఏం జరగలేదు. ఓన్లీ వాళ్ళే పిలిపించేవారు. నాకు ఆస్తి కోసం అనేది, వాళ్ళ ఇంటికి పోయినా నాకు పిల్లలు కావాలి, పెళ్ళని. 6 ఏళ్ల నుంచి మీ ఆవిడ వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుందా? మధ్యలో మా ఇంటికి వచ్చేది మేడం. అప్పుడప్పుడు నన్ను కడతాలు తీసుకెళ్లారు, యోగా చేయమన్నారు. యోగా చేస్తుంటే కళ్ళు మూసుకుంటే పారిపోయి వచ్చేసారు వాళ్ళు. ఎవరు, నేను ఒక్కనే ఉండి చాలా ఇబ్బంది పడి వచ్చిన తర్వాత నన్ను డాక్టర్ దానికి వెళ్ళాలి, నీకు పిచ్చెక్కిందని చెప్పి వాళ్ళు మాట్లాడకుండా బలవంతంగా ఇద్దరు కార్లో కూర్చోబెట్టుకొని, ఎందుకు ఇట్లా కూర్చోబెడుతున్నా అంటే వినలే వాళ్ళు. నన్ను ఒక జంతువులాగా నన్ను బిహేవ్ చేసి. జాబ్ చేస్తున్నారా లేదా? 2019 నుంచి జాబ్ చేస్తూ అక్కడ నుంచి డైరెక్ట్ మా ఊరికి తీసుకెళ్ళినప్పుడు జాబ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. 2019 నుంచి మీరు జాబ్ చేయట్లేదు. కలిసారండి మమ్నార్ లో ఎస్విఎస్ హాస్పిటల్లో సైకరాలజిస్ట్ అడిగారు మేడం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అంటే, మా భార్య ఒత్తిడి వల్ల రీజన్ చెప్పినాం. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? కొన్ని రోజులు వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. పిల్లలు చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే చూడనివ్వలే. నాకు పిల్లల్ని చూడకుండా నేను ఉండాలేనంటే పిల్లలు రాలేవు, తను చూస్తున్నారు రావట్లేదు. అట్లా వాళ్ళు అట్లే ఉండి ఆ ఎండకు అట్లే పడుకున్నా. వాళ్ళ ఇంటికి పిల్లలు ఎవరు? నా పిల్లలే మేడం. మీతో పాటు వచ్చారా? అవును మేడం. నన్ను చూడనియకపోతే నేను అట్లే బండి పెట్టుకుని ఎండకు అట్లే వాళ్ళ ఆకిట్లో నిలబడ్డాను అనమాట. ఎన్ని సందర్భాల్లో మీ భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు, ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని మీ దగ్గరే వదిలేసి వెళ్ళింది? ఎక్కువ సార్లు పిల్లలు తీసుకెళ్ళింది మేడం. సార్, మీ ఇద్దరి మధ్య విపరీతమైన గొడవ ఉంది. మీ ఆవిడ మిమ్మల్ని పీకు తినేస్తారు. అవును సార్. పిల్లలు మీ దగ్గరికి ఎలా వచ్చారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పిల్లలు ఆమె ఆస్తి కావాలన్నది కదా మేడం, నేను చేసిన ఆమె పేరు మీద ఎకరా పొలం రిటర్న్ ఆమె పేరు మీద చేసిన వాళ్ళ ఊర్లోనే ఉన్నది. పిల్లలు చూడనియాలి కదా, బలవంతంగా వాళ్ళ ఆకిట్లో పడుకుంటే, ఎండకు పడుకుంటే, తర్వాత కొద్దిగా పర్మిషన్ ఇచ్చారు. పిల్లలు తీసుకొని బయటకు వెళ్తే పిల్లలు అన్నారు, మామ అమ్మమ్మ మమ్మీ చెప్పింది, నువ్వు పిచ్చెక్కిందంట నీకు, మమ్మల్ని చంపుతావు, అందుకే డాడీ దగ్గర పోకూడదు అని చెప్పిర్రు. అందుకే మేము అని అంటే నేను అది విని అసలు బాధపడ్డా. సరే అని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ తోలి మామిడిపల్లి తీసుకెళ్ళి, అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తోలేసి సపరాకుండా వచ్చి, మళ్ళీ నేను నాకు పెళ్ళం కావాలి, చంపినా సరే అంటే వాళ్ళ ఇంటికి వస్తే చంపుతామన్నారు. చంపినా సరే అని నేను మా ఇంటికాడ ఉండలేకపోయినా. పిల్లలు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు? ఇంకా ఆ తర్వాత మేడం ఆమె ఏమన్నదంటే, నాకు ఆస్తే కావాలంటే, అప్పుడు ఆమె అక్కడ నుంచి అప్పుడు తీసుకెళ్లి జడ్చలు తీసుకెళ్లి ప్లాట్ చేసిన ఆమె పేరు మీద చేసి, పిల్లలు కళ్ళ కూడా తీసుకెళ్లి ప్రాపర్టీ పిల్లలకు నా పేరు మీద ఎకరా పొలాన్ని
పెనాల్టీ కింద బుక్ చింపేసిన కాబట్టి అదే పిల్లలకు అంటే ఈమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా కాలందిరి చనిపోయినా పిల్లలు అనాథాలు కాకూడదు, ప్రాపర్టీ వీళ్ళ ముగ్గురికి ఉండాలి, పిల్లలు పెంచుకుంటుంది కదా ఆమె గొప్ప, నేను నచ్చలేదు అనేది కనీసం నేను మనిషిని కాబట్టి నేను బుద్ధి నా తప్పు నాదికే ఉంది సేఫ్టీ కోసం చేసిన తర్వాత నేను లేనప్పుడు ఒక 1 మంత్ ఇంచుమించుగా ఆ తర్వాత 1 మంత్ తర్వాత నేను మా ఊర్లోనే ఉంటుంటే సడన్ గా నాకు తెలియకుండా మా ఇంటికి పిల్లల్ని తీసుకొచ్చి పెద్ద అది వైస్ ఎంపీపీ వాళ్ళు సర్పంచ్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి తెలియదు. అప్పటికి నేను ఇన్సల్ట్ గా ఉన్నాను. తీసుకొచ్చి మా ఇంటికాడ తోలేసి నేను లేనప్పుడు అక్కడ ఇంటి ఇంకా ఉన్నాను. ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఇద్దరిని పిల్లల్ని ఇది 2 చేతులు పట్టుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళ ఎదుల చేసి గట్టి దొప్పితే ఎల్లెలకల పడ్డారంట 2 పిల్లలు. నేను చూలే. మీ ఇంటి దగ్గరకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అయినాక మీ ఇంటి ముందు వదిలేసింది, కింద పడేసింది, తోసేసి. ఇప్పుడు ఎంతకాలం అయింది వాళ్ళు వచ్చి? 2021 మేడం. 21 నుంచి పిల్లలు మీ దగ్గరే ఇంకా ఉంటారు? కంటిన్యూ నా దగ్గర. మీ దగ్గర స్కూల్ కి వెళ్తున్నారా? స్కూల్ కి నేను పంపిస్తున్నాను మేడం, హాస్టల్ పంపిస్తున్నాను. హాస్టల్లో ఉంటున్నారా? అవును మేడం, ఫస్ట్ ప్రైవేట్ హాస్టల్లో. సరే, పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు కదా, మీ వైఫ్ పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తుందా? ఆమె అక్కడికి వెళ్ళదు మేడం, పిల్లలు చూడరు ఆమె దగ్గర వచ్చినప్పుడు. హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా, అమ్మ దగ్గరికి వెళ్తారా? ఇంకా వెళ్ళాడు మేడం, వెళ్ళరు. హాలిడేస్ వస్తే మీ దగ్గరే ఉంటున్నారు, మీరు పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. ఇప్పటికి 5-6 ఏళ్ళు అయిపోతుంది మీరిద్దరు విడిపోయి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేం కాదు? మెయింటెనెన్స్ అడిగారు మేడం వాళ్ళు. ఇప్పుడు ఏమండి మెయింటెనెన్స్ అంటే నా చెల్లెల్ని నేనే ఉంచుకుంటా. కోర్టులో కేసు వేసారా వాళ్ళు? వాళ్ళే నేనే మేడం. ప్రశాంతంగా ఉన్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. అవును మేడం. ఉన్నంతలో మీ భార్య మీ దగ్గర అయితే లేదు, టెన్షన్ లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆమె నా ఇంటికి వస్తుంది మేడం, అప్పుడప్పుడు వచ్చి నాకు ఇంట్లో స్టవ్ తాళం బల్ల కొట్టి సామాన్ తీసుకెళ్లి, అయితే వాళ్ళన్నీ ఏమన్నాడు మేడం అంటే, నీ పిల్లలు నీకు తానికి వచ్చినప్పుడు నా పిల్లలు తీసుకురాలి, నీ పిల్లలు నువ్వే పెంచుకో, నీ పిల్లలు సంపాదించాలి, ఇప్పుడు సంపాదించి నా చెల్లెలు నేనే ఉంచుకుంటా, నా చెల్లెలు సచ్చేంత వరకు నీ పైసలతోటే బతకాలి, లేకపోతే నేను చంపేస్తా. పోనీలేండి, ఇది పిల్లల్ని ఎలాగ పోషిస్తున్నారు కదా, భార్యకు కూడా ఒక 5,000 2,000 పంపిస్తే, ఓ 10,000 పంపిస్తే ఆవిడ బతికిద్ది కదా. నీ సొంత భార్య 20 ఏళ్ళు కాపురం చేసింది కదా. మళ్ళీ 0 నుంచి నేను వర్క్ చేసుకుంటాను. యావరేజ్ గా పర్ మంత్ మీకు 5 to 10 మధ్యలో వస్తుంది సార్. 5+ అంతే, 5,000 అంతే మేడం. నేను నా దగ్గర స్టాక్. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఆమె అట్లా మెయింటెనెన్స్ కావాలంటున్నారు. ఒకసారి దొంగతనంగా నేను లేనప్పుడు తాళం బల్ల కూడా సామాన్ తీసుకెళ్ళాడు. మెయింటెనెన్స్ అరగకూడదు, అంతేనా? ఫైల్ ఎక్కడ ఉంది? SVS లో ఫైల్ ఇంట్లో ఉందో లేదో తెలియదు సార్. ట్రీట్మెంట్ వాళ్ళు మెడిసిన్ ఏది వాడలేదు సార్, ఓన్లీ స్కాన్ అదే ఎక్స్రే తీశారు. అన్ని బాగానే ఉన్నాయి, నీకు ఆరోగ్యం బాగుంది, అన్ని బాగుంది, ఏది డ్యామేజ్ కాలేదు బోన్స్ గిట్లా. తర్వాత అన్ని మెమరీ ఇప్పటికీ చిన్న ఉన్నప్పుడు మెమరీ మొత్తం ఇప్పటికి అన్ని ఉన్నాయి సార్. వాళ్ళన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మెడిసిన్ అంటే మెడిసిన్ మేము టాబ్లెట్ వాడలే నేను 1 month లో సెట్ అయిపోయింది సార్. ఇక ఒక్కొక్కటి ఏంది వార్మప్ లాగా చేయమన్నారు సార్, ఎక్సర్సైజ్ లాగా. ఈ మెడలు నరాలు మొత్తం దగ్గరికి. సైకలాజికల్ గా మెడిసిన్ ఇచ్చి ఉంటారు కదా, అవి ఎంతకాలం ఇచ్చారో ఆపేశారా మీరే? నేను వాడలేదు సార్, ఇచ్చి వాడలేదు, అవసరం లేదని మీరు డిసైడ్ అయ్యారా? అంటే నేను ఎందుకు అప్పుడు ఈ ఒత్తిడికి ఇబ్బంది ఫీల్ అయ్యి నేను వాడలేదు. ఒత్తిడి తగ్గడానికే ఇస్తారు సార్ డాక్టర్స్. ఇప్పుడు మరి ట్రీట్మెంట్ వాడలేదు, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది మీకు? నాకు నిద్ర మంచిగా ఉంది సార్. అప్పుడు నిద్ర ప్రాబ్లం ఉన్నది మేడం. కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, అన్నం తింటుంటే తినబుద్ధి కాకపోతే వాళ్ళు ఇంకోటి నాకు తెలియకుండా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు ఏం మాట్లాడారు, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిండ్రు, తర్వాత కొన్ని దోషాడు గోళీలు ఇచ్చారు. ఆ గోళీలు వాళ్ళ ఇంటికాడ ఒక కుక్క లాగా కట్టేసినట్టు ఇంట్లో పెట్టేసి ఖచ్చితంగా గోళీలు పొద్దున సాయంత్రం నిలబెట్టేది. తర్వాత కడతాలు తీసుకెళ్లి వదిలేసి ఇచ్చారు. తర్వాత వాళ్ళు దేవుని దగ్గర తీసుకెళ్లి చెర్ల కూడా తోటి కొట్టిపించారు. వాళ్ళ ఊరు పక్కన ఒక దేవుని దగ్గర ఒక దేవత అని ఉంటది, ఒక లేడీస్, ఆమె కూడా షుగర్ నిండి చెర్ల కూడా తీసుకొని కొట్టారు. వీళ్ళే మాట్లాడతారు వాళ్ళందరితోటి. నేను నా బతుకు నేను బతకనీయకుండా. పేరెంట్స్ ఎప్పుడైనా తీసుకెళ్లారా ఇలాంటి ప్లేసులకి, మిమ్మల్ని ట్రీట్మెంట్లకి? మా పేరెంట్స్ ఏం తీసుకెళ్ళారు మా అన్ననే దేవుడు మేడం. అది కూడా మీరు మంచిగా అడిగారు. మా అన్న ఫస్ట్ సూసైడ్ చేసుకుని వచ్చినప్పుడే మా అన్న తీసుకెళ్లి నువ్వు కూర్చో అని బట్టల మీద స్నానం చేసి వచ్చి మా అన్న ముందర కూర్చున్నాక మా అన్న లక్ష్మీ నరసింహ స్వామికి దేవుడు షుగర్ నింతాడంట. నాకు తెలియదు అప్పుడే. ఫస్ట్ కూర్చున్న తర్వాత నోరు తెరవమన్నాడు. నోరు తెరిస్తే విభూతి నోట్లో పోసిండు, కుంకుమ నోట్లో తల్లిండు, నీళ్లు ఆపకుండా తాగాలని చెప్పిండు. తాగిన మా భార్య లేచిపోయి స్నానం చేసేటప్పుడు నెత్తి విరవసుకుంటే ఆమె నెత్తి విరవసుకొని స్నానం చేసేటప్పుడు ఆమె మా అన్న ఏమన్నాడంటే, ఇది నీ పెళ్ళమే చేసింది, ఇది నీకు ఇట్లా కావడానికి గల కారణం నీ పెళ్ళమే అని చెప్పిండు. మీ అన్నయ్య చెప్పేశాడు? మా అన్నయ్య చెప్పిండు. బాబుకి కాల్చిన చేతి మా ఊరు సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లి అప్పుడు పిల్లలు మా దగ్గర తీసుకెళ్ళి వీరి దగ్గర ఉండరు, ఈ పిల్లలు నా దగ్గరకు వస్తలేరని పోలీస్ స్టేషన్ లో 5 మంది ఎస్ఐలు మారు మేడం. 5 మంది ఎస్ఐల ముందర ఓన్లీ పిలిపించేవారు. రెస్పెక్ట్ ఇచ్చి నేను డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ ఇచ్చి నేను పోయేవాడిని. ఏమైంది సార్ అని పోతే, పిల్లలు తిన్నారా, పిల్లలు నీ దగ్గరనే ఉంటారా, మీ భార్యను కొట్టినావా, మీ భార్యను తిట్టినా అంటే నేనేం లేదు సార్ అని అడిగాను. తర్వాత వాళ్ళు సైలెంట్ గా పిల్లల్ని ఎస్ఐ దగ్గర తీసుకెళ్లి
పిల్లల్ని మీ మమ్మీ దగ్గర పోండి, మీ అమ్మమ్మ దగ్గర పోనంటే పిల్లలు పోనీ అని చెప్పేవారు. నాకు ఊపిరాడక డబ్బులు లేవు, పిల్లలు వండి పెట్టడానికి లేదు, పిల్లలు పోవాలని నేను అనుకున్నాను. అట్లా పోకపోతే ఎస్ఐ సార్ ఏమన్నాడంటే, ఓ అమ్మ ఇంత చిన్న పిల్లలు వాళ్ళు నీ దగ్గరికి నేను వస్తలేరు, మీకు నిమ్మకొని వాడిని నిలబడరా అంటే ఆడ నిలబడ్డాడు, వాడిని అంత దూరం నిలబడ్డా పిల్లలు వస్తలేరు, నాకు తెలియదమ్మా వాడు పిచ్చోడు అన్నావు. అట్లా వార్నింగ్ ఇచ్చేసి నేనేం చేయలేనమ్మా, పిల్లలు వస్తలేరు, పిల్లల్ని నేను బలవంతం గుంజిస్తాను, నీకు సన్న విలాలని చెప్పి కాదు, ఇదేదో ఉంది మీ లోపల, అది తప్పు మీదే ఉంది, మీ లోపల ఉంచు, నేనైతే ఏం చేయలేను, పిల్లలు రాని గుంజి నాకు రాదు. పిల్లల్ని ఏదో హెరాస్ చేసిన ఏవో ఫోటోలు ఉన్నాయంట, అవి ఏమైనా చూపిస్తారు? సర్పంచ్ దగ్గర, మా ఊరు సర్పంచ్ దగ్గరికి వచ్చి పిలిపించి, ఈ పిల్లలు కావాలంటే పిల్లలు పోతలేరు, పోకుండా నా దగ్గర గురికొస్తారు, వాళ్ళ దగ్గర కూర్చోని పట్టుకొని పిల్లలు పట్టుకొని గుంజుకోపోదాం అనుకుంటారు వాళ్ళు. పిల్లలు వాళ్ళు ఏడ్చిర్రు. ఒకసారి మీ పిల్లల్ని పిలవండి, ఒక నిమిషం మాట్లాడదాం, ఎందుకంటే అంత కాలింది ఆ పిల్లలు ఎందుకు, మీరే కావాలంటే కంప్లీట్ గా నేనే ట్రీట్మెంట్ చేసిన, ఆమె ముట్టుకోలే పిల్లల్ని. రమ్మనండి సార్. నాన్న మీరు వీడియోలో మీ నాన్నగారు వీడియో తీస్తున్నారు, మీ అమ్మ మిమ్మల్ని పైప్ తో కొట్టడానికి చూస్తుంది, మీ మమ్మీ వద్దా? ఎందుకు, బాగా చూడదా? డాడీ బాగా చూస్తున్నాడా? డాడీ చూస్తాను. అలా చెప్పమన్నాడా మీ డాడీ? కాదు మేడం, మమ్మల్ని చంపేయడానికి చూస్తారు మేడం. మీ అమ్మ మా డాడీ ఏమన్నా అట్లా ఫ్రూట్స్ ఇవన్నీ తెస్తే పిల్లలకి ఎందుకు తెస్తామని మా డాడీని తిరుగుతుంది మేడం. మళ్ళీ మీకు ఇవన్నీ తెలుసా? మా ముందరే మా మమ్మీ తిడుతుంది మేడం మా డాడీని. సరే నాన్న, మిమ్మల్ని అంత అడగకూడదు. ద థింగ్ ఇస్ 2009 లో మీ మ్యారేజ్ అయింది కదా, అంతే కదా? ఓకే ఓకే. మీరు పెళ్లి చేసుకున్నటువంటి పద్ధతి విధానము, ఒక 28 సంవత్సరాల వ్యక్తి ఒక పెళ్లి జీవితాంతం, అప్పటి వరకు పెళ్లి కుదరలేదు, రకరకాల పరిస్థితుల వల్ల పెళ్లి సంబంధాలు రాలేదు అనేటటువంటి వ్యక్తి ఒక సంబంధం చూసుకుని ఒక జీవిత ప్రయాణం మొదలుపెట్టి ఒక జీవిత భాగస్వామిని ఎంచుకోవాల్సినప్పుడు అతను దానికి మించినటువంటి పరీక్ష అంటూ ఏది ఉండదు. అటువంటి పరీక్షలో మీరు ఎలా వెళ్ళారంటే కనుక, ఏదో ఒక సినిమాకు మార్కెట్కు వెళ్తున్నట్టుగా వెళ్ళి బండి అక్కడ ఆపి, ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఎక్కడన్నా ఉందా అని చూడండి, ఏదన్నా అడుగుతారు చూడండి, ఇక్కడ ఏమన్నా డ్రింక్ దొరుకుతుందా, ఇక్కడ ఎక్కడన్నా దగ్గరికి భోజనం హోటల్ ఉందా అన్నట్టుగా ఒక గట్టిగా అరిచి, ఒక బాబు ఆ మూల మీద ఒక అమ్మాయి ఉంటుందంట చూడండి అంటే ఎలా ఉందండి ఇది? వినటానికి ఎలా ఉంది? ఎంత విచిత్ర విడ్డూరంగా ఉంది. ఎవరు గొంత ఎవరు తవ్వుకున్నారు? ఆ పిల్లలకి ఆ చేతులు కాలిపోటాలేంటి, ఒళ్ళు కాలిపోటాలేంటి? ఈరోజు ఆ పిల్లలు ప్రాణాలతో బ్రతికి బట్టకట్టారంటే కనుక ఎంత అదృష్టం అది. ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని వదిలేసేయండి, వెళ్తారా? అక్కడ ఏమొచ్చి ఒక గంట సేపు వాళ్ళు టైం ఇచ్చి అమ్మాయికి స్నానం చేసి మీ కళ్ళు ఎదురుకుంటే పెళ్లి చూపులను కూర్చోబెడతారా? సై అంటే సై అన్నట్టుగా మీరు పెళ్లి చేసుకుంటారా? అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఓకే, లేదు. మనకి ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీయే కనిపిస్తుంది, రెండో సైడ్ ఆఫ్ ద స్టోరీ కనిపించట్లేదు. రెండో సైడ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో పెళ్లి చేసుకునేటువంటి విధి విధానం. సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ పెళ్ళైనటువంటి వారం రోజుల్లోనే శారీరకంగా అమ్మాయి నాకు కోఆపరేట్ చేసేది కాదు, పగలనక రాత్రి అనక నువ్వు రైతు అయితే కనుక నాకు ఇష్టం, నువ్వేమొచ్చి రైతు కాదు కాబట్టి నువ్వు నాకు వద్దు అని చెప్పి మిమ్మల్ని హింస పెట్టి బాధ పెట్టి, ఏది పెళ్ళైనటువంటి వారం రోజులకి హింస పెట్టి 5 సంవత్సరాల పాటు అదే పద్ధతిలో హింస పెడుతూ, కేవలం నేను నీ జీవితంలోకి ఎంటర్ అయింది ఒకే ఒక కారణం ఏంటంటే నీ ఆస్తి కాజేయటానికి అని చెప్పేటటువంటి కథ ఏదైతే ఉందో, వాస్తవం ఉంటే ఉండొచ్చు, కానీ మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ మనకు తెలియదు ఇక్కడ. ఓకే, ఎందుకు అంటే కనుక ఈరోజు ఒక్కళ్ళే వచ్చారు. ఎవరు వచ్చారు? రమేష్ గారు అతని 2 పిల్లలతో పాటు వచ్చారు. ఎవరు రాలే. అన్న లేడు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తండ్రి లేదు, ఇటు లేదు. అటువైపు వాళ్ళు ఎలాగరారులేండి, అటువైపు వాళ్ళు వస్తే కనుక ఇంకో విధంగా ఉంటుంది ఇక్కడ కదా. 2 పిల్లలు వచ్చారు మీతో పాటు. ఎందుకు వచ్చారు 2 పిల్లలు అంటే కనుక ఈరోజు ఆ పిల్లలకి దిక్కుమొక్కు లేక వచ్చారు మీతో పాటు. అంటే మానసికంగా మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి, అంటే పెళ్లి రూపాన్ని మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి, ఏ దిక్కును పోయింది, ఆవిడ ఎందుకు మీతో పాటు సాటిస్ఫాక్షన్ లేదు, ఇదంతా కూడా ఒక ఆస్తి గురించి జరిగేటటువంటి అంశమేనా? ఆవిడ మిమ్మల్ని ఏ స్థాయిలో హింస పెట్టింది, ఎందుకు ఒక 4 నోట్లో మీరు ఒక సైకోపాతనో లేదంటే ఒక మానసిక పరిస్థితి బాగాలేనటువంటి వ్యక్తిగా ఎందుకు ఒక పేరు నానింది, ఎందుకు మీ తరపున వాళ్ళు వచ్చి మీ వెన్నంటూ ఎందుకు నిలబడలేదు, ఇదంతా తట్టుకోలేనటువంటి మీరు ఉరి వేసుకోవటానికి ఎందుకు ప్రయత్నం చేశారు? ఉరి వేసుకున్న తర్వాత బ్రతికిన తర్వాత ఏ డాక్టర్లు అయితే బాబు నువ్వు ఉరి వేసుకోవటానికి ఇది ఒక కారణము, నీ మానసిక పరిస్థితి బాగాలేదు, నువ్వు మందులు వాడు అని ఒక డాక్టర్ చెప్తే మీరు చెప్పేది నేను వాడేది ఏంటని చెప్పి మందులు తీసి పక్కన పెట్టేసి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడేటటువంటి మొత్తం కథ అంతా కూడా విచిత్ర విడ్డూరంగా ఉందని చెప్తున్నాం రమేష్ గారు. చేసుకునేటటువంటి విధానం పద్ధతి బాగాలేనప్పుడు ఆవిడతో ప్రయాణం చేస్తూ అంత శాడిస్ట్, మీ లెక్క ప్రకారం చెప్పాలంటే హింస పెట్టి బాధ పెట్టి నరకయాతన చూపెట్టే ఒక శాడిస్ట్ వారితో, ఎందుకంటే ఒక 16 సంవత్సరాలు ఒక ఆడపిల్లని ఇలా కళ్ళెదురుకుంటే అక్కడ కూర్చోబెట్టి సినిమా అంతా చూపెట్టు, ఎంత నరకం చూసుంటుందండి ఆ మహాతల్లి.
పక్కన ఇంకో కొడుకు ఏంటండి? పోనీ అమ్మాయి అంటే కనుక పెళ్ళైనటువంటి కొత్తలో మాకు అవగాహన లేదు కాబట్టి ఏదో అలా పుట్టేసింది అని అనుకుందాం. కరెక్ట్గా అక్కడ 3-4 ఇయర్స్ గ్యాప్లో మీతో ఎంతో ఒక లవ్ స్టోరీ ఉంటేనే కదా ఇంకో అబ్బాయిని కన్నారు మీరు. ఎందుకు కనాలండి? ఒక్క రోజైనా కూడా మీరు ఆ అమ్మాయితో పాటు సుఖపడాము అనే మాట అన్నారా? సహజంగా ఇక్కడికి చాలా మంది కేసులు వస్తాయి మేడం. ఫస్ట్ 3 ఇయర్స్ బాగానే ఉండేదండి, తర్వాత 4 ఇయర్స్ బాగానే ఉండేదని అండి. ఇదేంటి మ్యారేజ్ మోటార్ సైకిల్ మీద వెళ్ళి పెళ్లి చూపులు చూసి వచ్చి పెళ్లి చేసుకున్న మీరు ఆ తర్వాత ఒక్క రోజు కూడా సుఖపడలేదని అంటాం ఏంటి? మీ ఎస్టిమేట్ తప్ప, లేదా ఆ అమ్మాయి మొత్తం ముసుగు కప్పుకుని వచ్చి మీ ఎదురుగుంట కూర్చుందా? ఒకప్పుడు ముసుగు కప్పుకుని కూర్చుని మోసం చేసే వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తితో 16 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎందుకు కాపురం చేశారు? 2 పిల్లల్ని ఎందుకు అన్నారు? ఊరేసుకునే పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది? ఎక్కడో సాగరం పచ్చు కదా, గుడ్ బై చెప్పొచ్చు కదా, బై బై చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు ఈ స్టోరీ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం హైలైట్ ఏదైనా సెన్సేషన్ ఉంది అంటే కనుక ఈ స్టోరీలో ఆ పిల్లల్ని మీ ఇద్దరి దగ్గర పెట్టుకోకుండా ఒక హాస్టల్లో చదివించడం అనేది నేను ఆనందపడేటటువంటి అంశం. ఏదో 2-3 వీడియో రికార్డింగ్లు చూపెట్టారు మీరు. ఆ అమ్మాయి తీయాలంటే 10 రికార్డింగ్లు తీయచ్చు. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. ఆ అమ్మాయి ఇలా కర్ర పట్టుకుని ఇలా వస్తుంటే పిల్లలు కొట్టేటటువంటి అంశాన్ని వీడియో రికార్డింగ్ తీశారు మీరు. ఆ అమ్మాయి ఇలా చేతితో కొట్టేసింది. అలాంటివి ఆ అమ్మాయి కూడా రికార్డ్ చేయాలంటే ఒక 10-12 రికార్డ్ చేయొచ్చు. ఆధారం ఉంటే ఒకటి, దొరికితే దొంగ, దొరకపోతే దొర. అలా వద్దు, అవి మనం మాట్లాడుకోవద్దు. ఈరోజు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, పిల్లల్ని ఒక హాస్టల్లో చదివిస్తున్నారు. ఏం చేయగలం ఇక్కడ? ఈ సిచ్యువేషన్లో ఎవరు మాత్రం ఎటువంటి సొల్యూషన్ చూపెట్టగలరు? మీరు వచ్చి సింపుల్గా ఇక్కడ కూర్చోబెట్టి చెప్తున్నారు ఏంటంటే ఏమంటే ఆ పిల్లల మటుకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల పోషణ అయితే నేను చూసుకుంటాను, తల్లిగా ఆవిడకి అర్హత లేదు కాబట్టి పిల్లల్ని నా దగ్గర పెట్టుకుంటానంటే ఆవిడ కర్కోటత్వం అనేటటువంటిది, కఠినత్వం అనేది మనకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది. పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఉంచడం అనేది. ఎందుకంటే ఆ పిల్లలే నువ్వు మా తల్లి కాదు, నువ్వు మా తల్లి కాదు, గుడ్ బై అంటున్నారు కాబట్టి. ఏం కావాలి మీకు ఇక్కడ? ఈ సమస్యకి పరిష్కారం ఏమని చెప్తాం? ఒకటే అంశం గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించేది 5,000 10,000 వాళ్ళేం మీ మెడ పట్టుకుని ఏమి అడగట్లే. మీ జోలికి మేము రావు, మా జోలికి మీరు రావద్దు అంటే కనుక ఈవిడ పోషణార్థం ఆవిడ ఏదో ఒకటి ఇవ్వండి అని అంటున్నారు. ఆవిడ రాక్షసి అయినా, భయంకరమైనటువంటి మనిషి అయినా ఆవిడ పోషణకి మీరు ఏమిస్తారు అనేటటువంటిది ఒక్కటి ఆలోచించుకుంటే ఇదంతా ఇష్యూ ఈజీగా సెటిల్ అయిపోతుంది. అలా కాకుండా ఒక 2,000 3,000 మెయింటెనెన్స్ ఇచ్చే కాడికి మీరు ఇవ్వకుండా దీన్ని నాంచి 10 మంది పెద్దల మనుషులకి ఈ స్టోరీ చెప్పుకుంటూ ప్రతి చోటగా ఆ పిల్లల్ని హాస్టల్ని తీసుకొచ్చి వాళ్ళని పాక్షికంగా కానీ పరోక్షంగా కానీ ఇలాంటి అంశాలకు ఎక్స్పోజ్ చేయటం వల్ల ఆ పిల్లలిద్దరు కూడా మెంటలీ అన్వెల్ అయిపోతారు రానున్న రోజులు. గోటుతో పోయేది గొడ్ల వరకు తెచ్చుకోకండి. వాళ్ళు మీ జోలికి రావట్లేదు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. పిల్లల్ని ఈడ్చుకుని వెళ్తాను, నా తల్లిగా నాకే ఆ పిల్లల మీద హక్కు ఉంది అనేటటువంటి మాట రావట్లేదు. పిల్లలు మీ చెంతనే ఉన్నారు, మీ పాటే పాడుతున్నారు, మీతోనే ఉంటాను అంటున్నారు. దీనికి మించినటువంటి అదృష్టం ఏమీ లేదు. వాళ్ళు మీ జోలికి రాకూడదంటే ఆవిడ పోషణ నిమిత్తం ఎంతో కొంత డబ్బులు అడుగుతుంది. పట్టుదలకు పోవద్దు. ఈ కథ 10 మంది దగ్గర చెప్పుకున్నంత మాత్రాన నువ్వే పిచ్చాడురా రమేష్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో అనేటటువంటి మాట పదే మీకు వినిపిస్తుంది తప్ప ఇంకొకటి వినిపించదు. నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఆ ఉరి వేసుకోక ముందు కూడా మీరు ఒక డిప్రెషన్లో ఉన్నారు, వేసుకున్న తర్వాత ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దానికి ఆవిడ కారణమా ఎవరు కారణం అనేది అది మీ మనస్సాక్షికి, మీ అంతరాత్మకు నేను వదిలేస్తున్నాను. నేను ఎందుకు ఒక సైకియాట్రిస్ట్కి, ఒక డాక్టర్గా ఎందుకు ఇంత వివరణ ఇస్తున్నానంటే ఎంత మెయింటెనెన్స్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, విడాకులు ఎలా తీసుకోవాలనే సబ్జెక్ట్ నాది కాదు. అదంతా కోర్టు పరంగా లాయర్ మేడం చెప్తారు. నేనేమంటున్నానంటే వన్ అండ్ ఓన్లీ టార్గెట్ మీకు ఈ జీవితంలో ఏదైతే ఉందో 16 సంవత్సరాలు ఒక ఆడపిల్లని భయంకరమైనటువంటి టార్చర్కి, చూడకూడనటువంటి సన్నివేశాలకి, సిచ్యువేషన్కి ఎక్స్పోజ్ చేశారు. మీరు ఉరితాడి తెచ్చుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉరేసుకున్నారు, వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, అంతే తేడా. వాళ్ళు ఈ నరకాన్ని జీవితాంతం స్మరించుకోకుండా ఉండాలి అంటే కనుక ఒక తండ్రి మానసికంగా ఒక స్థైర్యం, ధైర్యం, దమ్ము ధైర్యం ఉండేటటువంటి తండ్రిగా మీరు మారటం చాలా ఇంపార్టెంట్. మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా పిల్లలు మీలోనే చూపెట్టుకుంటున్నారు. మీరు ఇలా డీలా పడిపోయి ఒక దిగ్భ్రాంతితో, ఒక బాధతో ఎవరు కనిపిస్తే ఎవరో ఒకరు ఆదుకుంటారు, కాపాడుకుంటారని ఎవరికి వాళ్ళు స్టోరీ చెప్తూ ఆ పిల్లలిద్దరిని ఎడం వైపు కుడివైపు సాక్షులుగా పెట్టుకుంటూ వదిలేసేయండి ఈ సబ్జెక్ట్. ఆ అమ్మాయి మీ జుట్టు పట్టుకుని వచ్చి నాకు XYZ కావాలి అని అనట్లేదు. దీనికి మించి 100 రెట్లు గుంతమ కోరికలు కోరుతారు. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఒక మగాన్ని ఈడ్చినటువంటి సన్నివేశాలు, సందర్భాలు మా టీం మేము ఇక్కడ చూసాం. ఆ అమ్మాయి కేవలం నా పోషణ గురించి చెప్తుంది, నాకు పోషణ నిమిత్తం ఇంత పడేసే, నీ దారి నువ్వు చూసుకొని నీ పిల్లల జోలికి కూడా రానంటుంది. ఆవిడ బ్రహ్మరాక్షసే అనుకుందాం కాసేపు. బ్రహ్మరాక్షసి కోరుకునేటటువంటి కోరిక ఆవగంజంతా. అది పడేసి మీ జీవితంలో మీరు సుఖపడేటటువంటి మార్గాలు ఎత్తుక్కోండి. మీరు మనోధైర్యాన్ని పెంపొందించుకునే ఆలోచనలో ఉండండి. మీకు ఏదైనా సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అది ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. మీరు పిచ్చోకిచ్చాను కాదు, మానసిక స్థైర్యం గురించి ఆ పిల్లలతో పాటు మీరు జీవితాంతం ముందుకు ప్రయాణం చేయాలంటే దానికి హెల్ప్ఫుల్గా నేను ట్రీట్మెంట్ ఇస్తాను అంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
ఒక్క సెకండ్ మేడం, ల్యాండ్ ఆమె ఫస్ట్ ఆమె పేరు మీద చేసిన, ఆమె నాకు వద్దు నువ్వు అని అంటే ఆస్తి నేను ఆ ప్లాట్ నా పేరు మీద చేసుకుంటా అంటే జడ్చలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నా, సరే చేసుకో నాకు నువ్వు వద్దు నీ ఆస్తి వద్దన్నది. తర్వాత ఆమె ప్రాపర్టీ కావాలనుకున్నప్పుడు ఈ ప్లాట్ ఇంకసీరి ఆమె కోరినప్పుడు ప్లాట్ రివర్స్ ఆమె పేరు మీద చేసిన మేడం. అది 8 లక్షలు అడిగినందుకు ఇప్పుడు 15 lakhs ప్రాపర్టీ ఉంటుంది, అది నా సొంతం ప్లాట్, అది ఆమెకి ఇచ్చిన. కానీ దాన్ని మీరు ఏ విధంగా, అది ఆమె కోరిక ప్రకారం అది ఒప్పందం అంటే నా దృష్టిలో అలా వాల్యూ సరిపోయిందని నేను అనుకుంటున్నాను. కానీ మళ్ళీ లైఫ్ టైం మెయింటెనెన్స్ అది కూడా సరిపోదు, మాకు లిక్విడ్ మాకు ఇయ్యలే, మా అన్నకు తల్లికి ఇయ్యలే. కాబట్టి మెయింటెనెన్స్ అదనంగా కావాలంటే నీ దగ్గర ఎంత అడిగినా అంత ఇస్తావు, నువ్వు ప్రాణం చివరి రక్తం పట్టు కూడా మేము దావుతాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ అనేది నాకు అర్థమైంది మేడం. సార్ అంతసేపు మీకోసం మాట్లాడారు సార్, మీరు మీకేం కావాలో అడుగుతున్నారు నన్ను. విపరీతమైన వ్యక్తిగత స్వేచ్ఛ, విపరీతమైన మోసాలు, విపరీతమైన అబద్ధాలు, విపరీతమైన క్రైమ్, విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఎటెళ్ళిపోతుంది సొసైటీ? ఎవరు కంట్రోల్ చేయాలి వీళ్ళని? సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు ఎన్ని చీటింగ్స్ జరుగుతున్నాయో, ఎంత అడ్డంగా మోసం చేసేస్తున్నారు. సైబర్ క్రైమ్ మీరు చూస్తున్నారు ఏ రకంగా మోసాలు జరుగుతున్నాయో. పరిచయాలు పెట్టుకొని అబ్బాయిలు వాడుకోవడం, అబ్బాయిల్ని అమ్మాయిలు వాడుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం అనేది ఈజీగా నడుస్తుంది. రెండు వైపులా ఎవ్వరు తగ్గట్లా. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్లారు. మేము ఇప్పటిదాకా కాపాడుతున్నది కుటుంబ వ్యవస్థని, సర్వనాశనం అయిపోయింది. ఎవరు దీన్ని ఎలా చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా స్టార్ట్ అవుతుంది. కుటుంబ వ్యవస్థలో ఇప్పటిదాకా కనీసం కొంత మాట్లాడగలిగేది తల్లులు పిల్లల్ని బాగా చూస్తారు. నేను రిపీటెడ్గా ఒక డైలాగ్ అంట, అమ్మ ఉంటే 100 మంది ఉన్నట్టు అని. అమ్మ ఉంటుందా లేదా, అమ్మ ఉంటే భయమా అనే స్టేజ్లో ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. అమ్మ వదిలేయడం ఏంటండి, అమ్మ మీద కేసులు వేసుకోవడం ఏంటి, అమ్మ కేసులు వేయడం ఏంటి, అమ్మ పిల్లల్ని చంపేయడం ఏంటి? పర్సంటేజ్లు ఇలా పెరుగుతున్నాయి. మనం మాట్లాడుకుంటానే ఉన్నాం, పర్సంటేజ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాల వల్ల అమ్మలు పిల్లల్ని చంపేస్తున్నారు, ఆ అక్రమ సంబంధం ఉన్న వ్యక్తులు వచ్చి పిల్లల్ని చంపేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిపి భర్తలను చంపేస్తున్నారు, లేదా భర్తలు భార్యలను చంపేస్తున్నారు. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం సుమన్ టీవీ కార్యక్రమం ద్వారా కుటుంబ వ్యవస్థని కాపాడడానికి. ఒకవేళ సొసైటీ చెయ్యి దాటిపోయి మా దాకా వచ్చినప్పుడు మేము కాపాడాలని అనుకున్నాక మా చెయ్యి దాటిపోయి అవతలకి వెళ్తే కాపాడాల్సింది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ చేంజ్ అవ్వకపోతే మనకి ఇండియన్ వ్యవస్థకి కుటుంబ వ్యవస్థ అని ఓ రెస్పెక్ట్ ఉందో చూసారా, తుడిచిపెట్టుకుపోద్ది. ఈ రోజున రిలేషన్స్కి ఒక భార్య, భర్త, అత్త, కోడలు, మరుదులు, మా బావలు, ఆడబడుచులు ఇట్లాంటి దొబ్బి అవతల పోయినాయి. అసలు అవి చెప్పుకోవడానికి కొన్ని రోజులు రికార్డు బుక్కుల్లో ఎత్తుక్కోవాలో ఏంటో. కొత్త కొత్త రిలేషన్స్, డేకి ఒక రిలేషన్ వస్తుంది. అంకుల్స్తో ఒక రిలేషను, ఫ్రెండ్స్ ఒక రిలేషను, సమ్మర్కి ఒక రిలేషను, వింటర్కి ఒక రిలేషను. ఏం జనరేషన్స్ ఇవి? చెయ్యి దాటిపోతుంది గవర్నమెంట్ మీరు చూసుకోకపోతే. రేపటి రోజున మీరు ఏ ప్రజల కోసం ఈ పథకాలు తీసుకొస్తున్నారో, ఏ ప్రజల కోసం ఈ సాఫ్ట్వేర్లు, ఏఐలు తీసుకొస్తున్నారో ఆ ప్రజలే రేపటి రోజున యంత్రాలుగా మారి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. పొలిటికల్గా గవర్నమెంట్ కొంత చేంజ్ అయ్యి ప్రజల కోసం నిజంగా మీరు ఆలోచించాల్సి వస్తే, ప్రజల కష్టార్జితానికి, ప్రజల కుటుంబ వ్యవస్థకి, రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా కొంత చూస్తే మన సాంప్రదాయాల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. వ్యవసాయం కానీ, టెక్నాలజీ కానీ, వస్తువులు పనులు చేసేవి కానీ, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అయిపోయి మనుషులు టెంపరీ ఆలోచనలు, టెంపరీ ఆనందాలకి ముందుగా వెళ్ళిపోతూ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోటి సూసైడ్లు చేసుకుంటున్న బ్యాచ్ విపరీతంగా పెరుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్లో ఈ రోజున సఫర్ అవుతున్న వ్యక్తి ఒక తండ్రి అయినా, ఒక భర్త అయినా, భార్య కూడా ఉందేమో అని నా డౌట్. రేపటి రోజున ఆ పిల్లలు కూడా యాడ్ అవుతారేమో అని నా డౌట్. ఎందుకంటే అది వీళ్ళ కుటుంబం, మాకు సంబంధం లేదు. కానీ వీళ్ళంతా మన సొసైటీలోనే ఉన్నారు. వీళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. సొసైటీకి ఒక రెస్పెక్ట్ ఉండి సొసైటీ వీళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళు సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మో మా తోలు తీస్తారు సొసైటీ అని భయపడతారు. సొసైటీకి రెస్పెక్ట్ లేదు, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ లేదు, ఎవరికి లేదు. అమ్మకి పిల్లలకి రెస్పెక్ట్ లేని ఒక జనరేషన్లోకి వెళ్తున్నాం. మాకు భయం వేస్తుంది, ఒళ్ళు జలదరిస్తుంది కూడా. ఏం చెప్పాలి ఇందులో? ఓపెన్గా కనిపిస్తుంది. అతను ఎంత డిప్రెషన్లో ఉన్నాడంటే డే 1 నుంచి భార్య అంటే ఒక ఇన్సెక్యూర్డ్ వస్తువు. ఆమె వీడియోలు చూస్తే ఆమె ఈయనకంటే లీడర్షిప్లో ఉంది. ఎందుకు అంటే ఈయన డే 1 నుంచి చూపించిన నరకం మేబీ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఆ స్త్రీ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇంతేనా నా లైఫ్ అయిపోయింది. లిటరల్లీ ఒక అమ్మాయి లైఫ్ ఈయన స్పాయిల్ చేస్తే ఆవిడ ఓపిక పట్టక ఈయన లైఫ్ స్పాయిల్ చేసింది. వీళ్ళిద్దరూ సైకలాజికల్గా సొసైటీలో ఇండివిజువల్గా ఉంటే బాగుంటారేమో కానీ ఇద్దరు కలిసి ఉంటే సెట్ అయ్యే కాపురాలే కావు.
ఎక్కడో అక్కడ స్టార్టింగ్లోనే ఈయనకు ఒక ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మేబీ ఈయన మెడిసిన్స్ ఇవి వాడి ఉంటే భార్య వాల్యూ కుటుంబం వాల్యూ తెలిసేది. ఈ రోజున పిల్లలు తల్లిని అసహించుకుంటున్నారు. తల్లి పిల్లల్ని కొట్టేసి మీరు నాకు అవసరాలు వచ్చి అని వదిలేసింది. ఇదే చూస్తూ పిల్లలు పెరుగుతున్నారు. వీళ్ళిద్దరూ రేపొద్దుట పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఏమవుతుందో ఆలోచించండి. మేమేనా ఎంతసేపు మాట్లాడేది, మేమేనా ఎంతసేపు మొత్తుకునేది? మీకు ఆ మాత్రం జ్ఞానం ఉండదు. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కష్టాలు వస్తుంది, ఒక మాట మంత్రంలా పనిచేస్తుంది. ఇక్కడ మేము ఈరోజు ఆయనకి ఇవ్వగలిగేది మాట మాత్రమే. ఎందుకంటే లీగాలిటీ లేదు, సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఆయన రెడీగానూ లేరు. ఇంట్లో వాళ్ళే బోళ్ళంత ఖర్చు పెట్టి ఇస్తే కూడా ఆయన మెడిసిన్ వాళ్ళ. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లంతో మీరుంటే నిజంగా నేను చాలా ఎపిసోడ్స్లో మొత్తుకుంటున్నానండి. జ్వరం వస్తే ఎలా వెళ్తారో, డిప్రెషన్ వచ్చింది మీ ఫ్రెండ్కి తీసుకెళ్ళండి, మీ భార్యకి తీసుకెళ్ళండి, మీ బ్రదర్కి తీసుకెళ్ళండి, మీ సిస్టర్కి తీసుకెళ్ళండి, మీకు నచ్చిన హాస్పిటల్స్కి తీసుకెళ్ళండి. మీ సరౌండింగ్స్లో ఉన్నాయి. వాళ్ళు మెడిసిన్ ఇచ్చారంటే నిద్రపోవడానికి ఇస్తారు. నాకున్న చిన్న నాలెడ్జ్ ప్రకారం మెడికల్గా నిద్రపోయారు అంటే 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అమ్మో విపరీతంగా నిద్రపోతారండి. అరే అలా నిద్రపోకే ఆలోచన విధానాలు తేడాగా వస్తాయి. గట్టిగా 3 months హ్యాపీగా నిద్రపోయినాక మళ్ళీ మీరు క్యూర్ అయినాక అప్పుడు ఆలోచించండి ఏది మంచి ఏది చెడు అని. ప్లీజ్ సార్, మీ విషయంలో లీగాలిటీలో మీ ఆవిడకు ఉండే హక్కులు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. మీరు ఎంత అమాయకంగా ఉన్నారు అంటే మీకున్న ప్రాబ్లమ్ని నేను అమాయకత్వం అని మాట్లాడతాను. ప్రాబ్లం అది ఇందాక చెప్పేసాను ఏంటి అని సార్ కూడా క్లియర్గా చెప్పారు. అయితే అలా చెప్తే బాగుండదు కాబట్టి అమాయకత్వం అనే అందం. మీ అమాయకత్వం ఏ రేంజ్లో ఉందో మీకు 0 marks పడితే మీ వైఫ్కి -, మార్కులు పడుతున్నాయి. ఎందుకంటే మీరు ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు. అందులో 2 పిల్లలు మీ వైపు ఉండడం వల్ల మీరు కనీసం 0 దగ్గర ఉన్నారు. లీగల్గా మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క. పిల్లలు మీ దగ్గర ఉన్నంత వరకు మీరు ఆ చైర్ మీద కాలేసుకుని కూర్చోవచ్చు సార్. నేను చెప్పేది వింటున్నారా? పిల్లలు మీ దగ్గర ఉన్నంత వరకు మీ వైఫ్ మీ మీద ఏ కేసులు వేసినా నిలబడం. ఉఫ్ఫను ఊది అవతల ఎద్దురు కానీ. అందులోనూ 5 years నుంచి పిల్లలు మీ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని పిలిచి మాట్లాడితే అమ్మో బాబోయ్ మాకు అమ్మ వద్దండి నాన్నే కావాలంటున్నారు. అక్కడ మీకు మార్క్స్ పడిపోయినాయి. లీగల్గా మార్క్స్ పడిపోయినాయి, మోరల్గా కూడా మార్క్స్ పడిపోయినాయి. మీకు మీ ఆవిడ వద్దు, ఇది కరెక్ట్ కాదు, మీ ఇద్దరిని కలపాలని భూప్రపంచంలో దయచేసి ఎవ్వరు అనుకోకండి. మీకు మీరు రియలైజ్ అయినప్పుడు ఆలోచిద్దాం. పిల్లలకి అవసరంలా మీ ఇద్దరు కలవటం ముఖ్యంగా మీకు అవసరంలా. ఎందుకంటే మీరు ఆవిడ అనే ఆలోచన వస్తుంటేనే ఒక రకంగా ఫీల్ అవుతున్నారు. ఒక రకమైన బాధ, ఒక రకమైన కక్ష, ఒక రకమైన కోపం. వద్దు. మనం వాళ్ళని కదుపుకుంటుంటే వాళ్ళు మన మీదకి వచ్చి గొడవ పడుతున్నారు. మనం కదుపుకోవద్దు. ఇప్పుడు నేను మీ ఆవిడతో ఫోన్ మాట్లాడవచ్చు, కానీ ఆవిడకి -, మార్క్స్ పడినాయి. నేను మాట్లాడగానే నేను వెళ్ళిపోయి వాళ్ళ అన్న వచ్చేసి అయ్యి మా చెల్లిని ఇట్లా అంటారా అని గబగబా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. 5 ఏళ్ల నుంచి వాళ్ళు మన మీద ఏ కంప్లైంట్లు ఇవ్వాల, ఏ కేసులు వేయల. వాళ్ళకి తెలియదా మెయింటెనెన్స్ వస్తుందని? తెలుసు. కానీ వాళ్ళకి తెలుసు మేము మా సిస్టర్ని తీసుకొని అక్కడ కూర్చోబెడితే వాళ్ళ లాయర్ అంటే మీ లాయర్ వచ్చి మెడికల్ టెస్ట్కి వేస్తారు, ఓహో మైనస్. అలాగే పిల్లలు మీ దగ్గర ఉన్నారు, +, మార్క్ వేస్తారు, ఓహో మనకి ఏమీ రాదు. ఎందుకు? కొంతకాలం రిలాక్స్ అవుదాం అని వాళ్ళు మేబీ ఉంచుంటారు. లేదా పిల్లలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి పోనీలే ఆయన దగ్గర ఉన్నారు, ఆయనకు బాధ్యత తెలుస్తుంది, పిల్లల కోసం ఆయన మారతారేమో అని కూడా వాళ్ళు ఆగుండొచ్చు. కాబట్టి మనం లీగల్గా ఎంటర్ అయిపోయిన ఎత్తి మీదకి తెచ్చుకోవడం కంటే సైలెంట్ ఉండడం బెటర్. ఆవిడ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఏదో సామాన్ తీసుకెళ్తుంది, మీ సొంత భార్య, మీ పిల్లలకి ఏ హక్కు ఉందో మీకే హక్కు ఉందో మీ ఆవిడకి కూడా అదే హక్కు ఉంది. మీరేమీ డైవర్స్ వేయలేదు, విడిపోలేదు ఇంకా. కాబట్టి వస్తుంది, తీసుకెళ్తుంది, రానివ్వండి. 3 వాళ్ళే ఫోన్ చేసి థ్రెట్ చేస్తున్నారా, మనం కదుపుకుంటుంటే థ్రెట్ చేస్తున్నారా? మనం కదిపాం, మీ కేసులో మనమే కదిపాం. మా ఇంటికి వచ్చి సామాన్ ఎందుకు తీసుకెళ్తుంది, మీ చెల్లి తోలు తీస్తా అటు అని మీరు ఏదో ఫోన్ చేస్తుంటారు. అరే మా చెల్లికి హక్కులు ఉంటారా, రమ్మను, మెయింటెనెన్స్ ఇవ్వను, పర్మనెంట్ ఎలిమినీ ఇవ్వమని. మీరు దానికి ఒక ఆన్సర్ చెప్తాను సార్. మనం కదుపుకోవద్దు, సైలెంట్ ఉండండి. మేడం పర్మనెంట్ ఎలిమినీకి నేను ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఇచ్చేసాను, నేను ఇంకా ఎందుకు ఇవ్వాలి, ఇవ్వద్దు, ఇవ్వమని ఏ కోర్టు చెప్పదు. అర్థమవుతుంది? పర్మనెంట్ ఎలిమినీ ఎప్పుడు ఇస్తాము అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు. ఓకే, ఈ కేసుల చుట్టూ తిరిగే కంటే ఒకవేళ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేశారు, ఆ స్వీట్ బాక్స్ మీదే, అది కోర్టుకు కూడా తెలుసు. నెక్స్ట్ పిల్లల బాధ్యత మీరు తీసుకున్నారు, కోర్టు ప్రకారం ఆ అమ్మాయికి ఏమీ రావు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఈ కేసులు వేసినప్పుడు మీరు గెలుస్తారు, మీ లాయర్ ఛాలెంజ్ చేస్తారు, ఏమీ ఇవ్వద్దమ్మా అంటారు. 3 years ఫైటింగ్. మనం ఫిట్గా లేం కదా 3 years ఫైట్ చేయడానికి. అర్థమవుతుందా? అన్నీ మీరు గెలవటం కంటే ఆ రోజున వాళ్ళు కేసు వేసిన రోజున ₹1 ఇవ్వాల్సి వస్తే ఒక స్వీట్ బాక్స్ ఆల్రెడీ ఇచ్చారు, ఇంకో స్వీట్ తీసుకెళ్ళి ఇచ్చేసి పేడా వదిలించుకోండి. ఎందుకంటే ఆ అమ్మాయి అంటూ మీ లైఫ్లో లేకపోతే మీరు పర్ఫెక్ట్ జెమ్. మీ అవసరం పిల్లలకు ఉంది,
మీకు ఫిజికల్ నీడ్స్ అవసరం లేదు, ఒక ఉమెన్ అవసరం లేదు, వంట అవసరం లేదు, మీరే చేసుకుంటున్నారు, మీరే పిల్లల్ని చూసుకుంటున్నారు, పిల్లల హాలిడేస్కి మీ దగ్గరికే వస్తున్నారు. ఓకే, మీరు కదుపుకోకండి. వాళ్ళు లీగల్గా వెళ్ళిన రోజున ఓన్లీ ఆల్రెడీ స్వీట్ బాక్స్ ఇచ్చాను, పోని నా పిల్లల తల్లి ఒక స్వీట్ ఇద్దామని అనుకుంటే అనుకోండి. మనం కదుపుకొని ఇప్పుడు మీకు ఇట్లా కాదండి, మీకు స్వీటే ఇస్తాడు, ఏమి ఇవ్వడో అటు ఇటు అని అనొద్దు. ఈ టైంలో మీకు లీగాలిటీ అవసరమే లేదు. వాళ్ళు వెళ్ళిన రోజు ఆలోచిద్దాం. ఒకవేళ అలాంటి ఒక టెన్షన్ వస్తే నియర్ బై అడ్వకేట్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళతో మా వాళ్ళతో మాట్లాడించినా నేను అందుబాటులో ఉంటాను. ఆ రోజు చూసుకుందాం. ఇప్పుడు కదుపుకోవద్దు, ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి సార్. సరే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.